అందరికీ నమస్కారం. కోనసీమ రుచులు ఎడ్డిజకి స్వాగతం. ఈరోజు చాలా ఫేమస్ అయిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చేద్దాం. కోనసీమ చేపల పులుసుకి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు తాలింపు పెట్టేసుకుంటాం. వాళ్ళు అలా కాదు, ఆవాలు జీలకర్ర కరివేపాకుతో ముందు తాలింపు పెట్టి తర్వాత మామిడికాయ లాస్ట్లో మామిడికాయ ముక్కలు ఇలా బద్ద కింద కోసి తుక్కు అంటారండి దాన్ని వాళ్ళ నెల్లూరు భాషలో. అది ముక్క నంచుకుంటూ మామిడికాయ నంచుకుంటూ తింటారండి. మనం ఈరోజు నెల్లూరు పెద్దారెడ్డి స్పెషల్ ఫేమస్ అయిన చేపల పులుసు చేద్దాం రండి. మనం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చేసుకుంటున్నామండి. మనం ఆయిల్ వేసుకుందాం. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులు అండి. ఆవాలండి, కరివేపాకు, జీలకర్ర తాలింపు వేసుకుందాం అండి. కరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. 2 కేజీల చేప అండి శిలావతి. నేను 1/2 కేజీ ఉల్లిపాయలు కోస్తానండి, 10 పచ్చిమిరపకాయలు కోస్తాను. పసుపు వేసుకున్నామండి, సాల్ట్ వేసుకున్నామండి. కారం వేసుకున్నామండి. సరిపడా వాటర్ వేసుకున్నామండి. పది నిమిషాలు మంట తగిలిద్దామండి. 10 నిమిషాల తర్వాత మనం చింతపండు రసం వేసుకుందాం. చింతపండు అండి 50 గ్రాములు చింతపండు. 2 కేజీలు శిలావతి అండి ఇది. చింతపండు వేసుకుందాం. చింతపండు వేసేసాకండి ఒక 5 నిమిషాలు ఇలా మరిగనిచ్చి, చూసారా నెల్లూరు స్టైల్ అండి, మామిడికాయని పక్కతో ఇలాగా ముక్క కింద కోసుకుని చేపలు వేసుకుంటారు. దీనినే లాస్ట్లో నంచుకుని తింటారండి వాళ్ళు. నెల్లూరు స్టైల్ ఫేమస్ పెద్దారెడ్డి చేపల పులుసు చేసుకున్నాం ఈరోజు. మామిడికాయ ముక్క వేసుకుందాం. చేప గరిటె పెట్టకూడదండి, ఇంకా విడిపోద్ది ముక్క. ఇలాగ మనం కలబెట్టుకోవాలి. ఇలాగా మసాలా వేసుకుందామండి. జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, అల్లం ఈ విధంగా పేస్ట్ కొట్టిందండి ఇది మిశ్రమం అండి. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అండి మనకి అవుతుంది. చూసారా చక్కగా ఎంత ఫ్లేవర్ వస్తుందో. చక్కగా మనకి కారం ఉప్పు అన్నీ సరిపోయిందండి. ఆవిడకాయ తుక్కు కూడా ఉంది ఇందులో. లోకి వచ్చేసిందండి మనకి. కంపల్సరీ మామిడికాయ తుక్కు చూసారా ఏమండి, ఇది నంచు పెట్టుకుని తింటారండి నెల్లూరు వాళ్ళు. నెల్లూరు చేపల పులుసు అయితే చక్కగా అయిపోయిందండి. మనం ఇప్పుడు రెడీ చేద్దాం, టేస్ట్ చేద్దాం అండి ఎలా ఉంటుందో. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ట్రై చేస్తాం. చాలా వేడిగా ఉందండి. దీంట్లో చేపల పులుసులో బాగా స్పెషల్ ఏంటంటే మామిడికాయ ముక్క అండి. చేప ముక్క మామిడికాయ ముక్క రెండు కలిపి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుందండి. చాప్ పీస్ అండి, మామిడికాయ పీసు రెండు కలిపి తింటే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.